స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే భూ సంస్కరణల అమలుకి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల గురించి తీసుకున్నాం. అయితే ఈ భూ సంస్కరణలు ఎంతవరకు సఫలీకృతమైనవి, ఎంతవరకు విజయవంతమైనవి, లేదా ఏమైనా వైఫల్యం ఎదురు చూసినా, ఈ అంశాల గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో అయితే ఇక్కడ మనకి భూ సంస్కరణల అమలు విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. అంటే భూ గరిష్ట పరిమితి చట్టం తీసుకొచ్చింది. అండ్ దీంతో పాటు ఎన్నో రకాల ఇక్కడ సంక్షేమ పథకాలు కావచ్చు, రైతులకు సంబంధించిన అంశాల విషయం కావచ్చు, భూ యాజమాన్యానికి సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఎన్నో పెను మార్పులను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ భూ సంస్కరణ అనేటువంటివి సక్సెస్ కాలే. అసలు ఎందుకు ఈ భూ సంస్కరణలు అనేటువంటివి ఫెయిల్ అయినాయి, ఎందుకు విజయవంతం కాలేదు, అసలు భూ సంస్కరణల యొక్క వైఫల్యానికి గల కారణాలు ఏంటో ఒకసారి మనం యాక్చువల్లీ ఈ భూ సంస్కరణ స్టార్ట్ అయినప్పుడు చాలా ఆశాజనకంగా స్టార్ట్ అయినాయి. అంటే ఎంతో ఆశయంతో స్టార్ట్ చేసినటువంటి భూ సంస్కరణలు, అంటే దాని యొక్క లక్ష్యాలు అనేటువంటి ముఖ్యంగా ఈ యొక్క రైతులకు, రైతు కూలీలకు, అదేవిధంగా ఇక్కడ భూమికి సంబంధించినటువంటి, ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క రైతుల యొక్క అభివృద్ధి పరమావధిగా, వారి అభివృద్ధి పరమావధిగా ఇక్కడ భారతదేశ ప్రభుత్వం భూ సంస్కరణల అమలు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. కానీ కొంత రాజకీయ అస్థిరత వల్ల కావచ్చు, లేదా రాజకీయేతర కారణాల వల్ల కావచ్చు, చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల వల్ల కావచ్చు, అనుకున్నటువంటి లక్ష్యాలను భూ సంస్కరణలో సాధించలేకపోయినాయి. ఒక లోపభూయిష్టమైన వ్యవస్థను ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది ఈ యొక్క భూ సంస్కరణలో. అయితే ఈ భూ సంస్కరణలో సాధ్యంగా మనకి మంచి వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు పనికొచ్చింది. అదేవిధంగా వ్యవసాయంలో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలను మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి కల్పించడం జరిగింది, రైట్. కానీ కొంత కాలం తర్వాత ఈ భూ సంస్కరణల అమలు పూర్తి స్థాయిలో నీరు గారిపోయింది. సో కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటిది, కానీ దీనివల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉద్దేశం అనేటువంటిది, ఈ భూ సంస్కరణ అనేటువంటి ఉద్దేశం అనేది చాలా మంచి ఉద్దేశం, రైట్. దాంట్లో ఎలాంటి డౌట్ ఏం లేదు. కానీ దాని అమలుకి వచ్చేసరికి ఎన్నో సమస్యలు మనకి కనిపిస్తాయి. ఆ అమల్లో వచ్చినటువంటి సమస్యలు ఏంటో, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. భూ సంస్కరణల అమలులో వైఫల్యాలు. భూ సంస్కరణల అమలులో వైఫల్యాలు. భూ సంస్కరణల అమలులో వైఫల్యాలు ఏంటివి? ఫస్ట్ వన్, చట్టాలలో లొసుగులు. ఫస్ట్ వన్ ఏంటంట, చట్టాలలో లొసుగులు. చట్టాలలో లొసుగులు అంటే ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి కొంత లూప్ హోల్స్ ఏవైతున్నాయో. అయితే భూ సంస్కరణ చట్టాల్లో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల్లో ముఖ్యంగా ఎవరు లబ్ధి పొందిరంటే పెద్ద పెద్ద భూస్వాములు తమ యొక్క ఆర్థిక మరియు వారి యొక్క రాజకీయ బలంతో భూమిపైన వాళ్ళ యాజమాన్య హక్కును వాళ్ళు నిలుపుకోగలిగారు. అయితే మనం కౌలుదారుకు సంబంధించిన సంస్కరణలు తీసుకొచ్చినాం, కౌలుదారు భద్రతకు సంబంధించినటువంటి అంశాలు తీసుకొచ్చినాం, భూగరిష్ట పరిమితి చట్టం తీసుకొచ్చినాం. అయినా ఇక్కడ ఉన్నటువంటి యొక్క వారి యొక్క రాజకీయ పలుకుబడి కావచ్చు, ఆర్థిక పలుకుబడి కావచ్చు, వారి యొక్క యాజమాన్యాన్ని భూ సంస్కరణలో నిలువరించలేకపోయినాయి. అంటే ఇంతకుముందుకు వాళ్ళు మన భూగరిష్ట పరిమితి చట్టం కింద ఏం చేసాం,
మనకు మనకు అనుకున్నటువంటి విధంగా అంటే మనకి మాగాని అయితే మనకి ఇన్ని ఎకరాలు, అదేవిధంగా మనకు ఉన్నటువంటి పుష్కిలు అయితే ఇన్ని ఎకరాలు అనేటువంటి మనకు తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా 18 ఎకరాలు 54 ఎకరాల పొలం ఏదైతే ఉందో 18 ఎకరాలు అనేటువంటిది ఒక మాగాని, అదేవిధంగా మనకు ఉన్నటువంటి యొక్క 54 ఎకరాలు అనేటువంటివి ఇక్కడ చెలక పొలాలు. సో ఇంతవరకు ఉంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఏం చేసిన ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకొని భూమి లేని నిరుపేద రైతులకు పంచిపెట్టడం కోసం ఇక్కడ వీళ్ళు భూ సంస్కరణల అమల్లో భూ గరిష్ట పరిమితి చట్టం అని తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళు యొక్క అమలు చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క రాజకీయ పలుకుబడి కావచ్చు, ఆర్థిక పలుకుబడి వల్ల కావచ్చు, ఆ యొక్క చట్టాల్లో కొంచెం లోపోల్సి ఉండడం వల్ల ఏం చేస్తుంటే వీళ్ళు కోర్టులను ఆశ్రయించడం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగింది అంటే దానిపైన వాళ్ళకు ఎవరైతే వాళ్ళకు బినామీలు ఉంటారో కుటుంబ సభ్యుల పేరు మీద వాళ్ళ ఒక పేరు మీద కాకుండా బినామీల పేరు మీద డైరెక్ట్ వాళ్ళు రాసేయడం జరిగింది. అంటే మనం ఒక యూనిట్గా తీసుకున్నాం, 5 మంది యూనిట్ అని చెప్పుకున్నాం, అవునా? ఒక యూనిట్ ఇస్తున్నాం, అట్లా అదనంగా ఉన్న వాళ్ళకి అదనంగా ఇస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తమకు నమ్మకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేరు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరు మీద దస్తావేజ్ రాసి వాళ్ళకి భూమి రికార్డు వాళ్ళ పేరు ఎక్కిస్తారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి భూమి యాజమాన్య హక్కు పత్రాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? మళ్ళీ ఈ జమీందారు వాళ్ళ దగ్గరనే, వీళ్ళ దగ్గర రాజకీయ నాయకుల దగ్గరనే ఉంటాయి. అంటే ఈ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగులను వాళ్ళు ఆసరాగా తీసుకొని వారి యొక్క యాజమాన్యత్వం ఏదైతే ఉంటుందో భూ యాజమాన్యంలో వారి యొక్క హక్కును వాళ్ళు మాత్రం అట్లాగే నిలుపుకోగలిగినారు. సో ఇది ఒక ఫెయిల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రాజకీయ నిబద్ధత లేకపోవడం. రాజకీయ నిబద్ధత లేకపోవడం. సార్ మరి రాజకీయ నిబద్ధత అనేటువంటిది ఏంటి సార్? ముఖ్యంగా చూడండి, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే భూస్వాముల ప్రయోజనాలు కాపాడడానికే వాళ్ళు ఎక్కువ శ్రద్ధను కనపరచడం జరిగింది. కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న రైతుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఏం చేస్తారంటే రాజకీయ పార్టీలు అంటే ఎవరు ఉంటారు? ఎవడన్నా ఒకడు అంటే అక్కడ ఉన్నటువంటి దళారి వాడు, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తులు, లేదా కొంచెం ఆర్థికంగా కొంచెం పలుకుబడినటువంటి వ్యక్తులు మాత్రమే ఈరోజు రాజకీయంలో ఉంటారు. సో నికార్సైనటువంటి రాజకీయ నాయకుల యొక్క కాలం ఎన్నడో వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఎవరికి మళ్ళీ ఊతం ఇస్తున్నాయి అంటే మళ్ళీ ఆర్థికవేత్తలని, అదేవిధంగా మళ్ళీ బడా జమీందారులను మాత్రమే తయారు చేస్తున్నాయి. వాళ్ళని కాపాడడం కోసం మాత్రమే ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. చిన్న సన్నకారు రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే ఈ రాజకీయ పార్టీలకు కూడా ఈ భూ సంస్కరణలు ఏవైతే ఈ భూ సంస్కరణలు అమలు చేయడంలో వారికి పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకు? ఆ భూ సంస్కరణ సరిగ్గా అమలు చేస్తే వాళ్ళ భూమి కూడా ఎసరు వస్తుంది కదా. కాబట్టి ఈ అంశాల కలబోతగా ఇక్కడ పూర్తి స్థాయిలో వారి యొక్క భూములను, అదేవిధంగా వారి యొక్క యాజమాన్యాన్ని, వాళ్ళ యొక్క యాజమాన్య హక్కులను వాళ్ళకు కాపాడుతూ ప్రభుత్వాలు కూడా వాళ్ళకే కొమ్ము కాస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ నిబద్ధత అనేటువంటిది భూ సంస్కరణ అమల్లో లేదు. అందుకే ఈరోజు భూ సంస్కరణలు ఈరోజు ఫెయిల్ అయినాయి. కానీ ఒకవేళ రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, సరైన నిబద్ధత కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి నిక్కచ్చిగా వారి యొక్క భూ సంస్కరణ అమలు చేయగలిగితే ఈరోజు చాలా మిగులు మనకు ఉండేది. సో దాదాపుగా భూమి లేనటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మళ్ళీ ఆ భూమిని పునః పంపిణీ చేయడానికి మనకు అవకాశాలు దొరుకుతున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల వైఖరి ఈ భూ సంస్కరణల అమలు పట్ల అనుకున్నంత సానుకూలంగా లేదు. పూర్తిగా దీనికి ప్రతికూలంగా మాత్రం ఈరోజు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. వారి యొక్క ప్రజాప్రతినిధుల యొక్క ప్రయోజనాల కోసం, అదేవిధంగా రాజకీయ పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి కొంత బడా ఆర్థికవేత్తలు వాళ్ళకి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉన్నాయి. సో ఈ ఫలితంగా ఈరోజు ఈ భూ సంస్కరణలు సరైనటువంటి విజయాలను సాధించలేకపోయినాయి. నెక్స్ట్, లబ్ధిదారుల స్వభావం. లబ్ధిదారుల స్వభావం వాస్తవానికి చిన్న
సన్నకారు రైతులు కావచ్చు, ఉపాంత రైతులు కావచ్చు, లేదా రైతు కూలీలు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో సంఘటితంగా ఉండరండి. సంఘటితంగా ఉండరు. ఈ సంఘటితంగా ఉండకపోవడం వల్లనే ఈరోజు అయితే ముఖ్యంగా మనకి ఈ ఎవరైతే రైతులుగా అక్కడ ఉంటున్నారో గ్రామీణ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. సో ఈ వీరి యొక్క నిరక్షరాస్యత కావచ్చు, వీరికి సంబంధించిన వ్యవసాయ పరిజ్ఞానం సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం పైన కూడా వీళ్ళకి అనుకున్నంత విషయ పరిజ్ఞానం అనేది వీరి దగ్గర ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఈ అధిక సంఖ్యాకులైనటువంటి గ్రామీణులు ముఖ్యంగా నిరక్షరాస్యతో అమాయకంగా ఉంటారండి. చాలా అమాయకపు జనం. వాస్తవానికి ప్రభుత్వం ఇన్ని చట్టాలు తమ కోసం చేస్తుంది, ఇది వారి ప్రయోజనాల కోసం అని చెప్పి పలానా చట్టాలు ఉన్నాయన్న విషయం కూడా పాపం వాళ్ళకి తెలియదు. సో ఎందుకు తెలియదంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వాది నేతలు కావచ్చు, ఈరోజు రైతులకు ఈ యొక్క పరిజ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని అందించడంలో కూడా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ముఖ్యంగా వీరు సంఘటితంగా ఉన్నప్పుడు, సమిష్టిగా రైతులు కలిసి పోరాడినప్పుడు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశంలో వాళ్ళకి ఒక అనుకూలమైనటువంటి ఒక తీర్పులను కావచ్చు, అనుకూలమైనటువంటి శాసనాలు కావచ్చు, అనుకూలమైన తీర్మానాలు కావచ్చు, ఆ యొక్క రైతులకు వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ రైతులు సంఘటితంగా లేరు. అసలు కలిసికట్టుగా రైతులు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ఇది ఒక అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి వాటాను కోరుకోవడంలో వీళ్ళు విఫలమవుతారు. కాబట్టి సంస్కరణలో అనుకున్నంత ఆశించినంత స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయినాం. అందుకనే చాలా వరకు కొన్ని పార్టీలు కూడా ఎజెండా తీసుకొని ఇక్కడ రైతు, అదేవిధంగా ఇక్కడ కార్మికుల, కర్షకుల ఈ యొక్క సంక్షేమం కోసం ఒక సంక్షేమాన్ని ఎజెండాగా తీసుకొని ఇక్కడ ఎన్నో నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారిలో చైతన్యం రగిలించడానికి కూడా కొంత స్టాండ్ తీసుకున్నట్టుగా మనకు చూడవచ్చు. కాబట్టి ఇవంతా కూడా వారికి అక్షరాస్యత లేకపోవడం, సంఘటితంగా లేకపోవడం, వారి యొక్క అమాయకత్వం, ఇవన్నీ కూడా ఈ యొక్క భూ సంస్కరణ అమల్లో మనం వైఫల్యాన్ని మనం చూడడానికి కారణం. నెక్స్ట్, పాలనా యంత్రాంగం. పాలనా యంత్రాంగం అయితే ఈ పాలనా యంత్రాంగం ముఖ్యంగా చూడండి, శిక్షణ పొందిన పద్ధతులకే అలవాటు పొందింది. అంటే ముఖ్యంగా చూడండి, గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు కావచ్చు, గ్రామీణ ప్రజలకు సంబంధించిన భూ సంస్కరణల అమలు విషయంలో కావచ్చు, ఇక్కడ ఈ యంత్రాంగం అనేటువంటిది, ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది సరైనటువంటి శ్రద్ధ కనబరచలేదు. అంటే వాస్తవానికి చూడండి, గ్రామీణ ప్రజలంటేనే వాస్తవానికి ఒక చిన్న చూపు ఉంటుందండి ప్రభుత్వాలకు. ఎందుకంటే వారి యొక్క నిరక్షరాస్యత కావచ్చు, అమాయకత్వం కావచ్చు, ఒకవేళ వారికి ఏమైనా ఇబ్బంది జరిగినప్పటికీ కూడా వాళ్ళు ప్రశ్నించే గొంతుకు అనేది వాళ్ళలో ఉండదు. అదే నగర ప్రాంతాల్లో మాత్రం ప్రశ్నించే గొంతులు అనేకం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు, ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తు చేస్తారు, వారికి రావాల్సినటువంటి హక్కుల గురించి వాళ్ళు పోరాడతారు. సో ఇంతటి వైరుధ్యం అనేటువంటిది, ఇంత వైవిధ్యం అనేటువంటిది ఈరోజు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇలా ముఖ్యంగా ఈ పాలనా యంత్రాంగం అనేటువంటిది గ్రామీణుల పట్ల, గ్రామీణ పరిపాలన పట్ల ఈరోజు ఉదాసీన వైఖరిని కలిగి ఉన్నది. సో ఆధిక్యత లేదా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటిది మాత్రం ఈరోజు పట్టణ ప్రాంతాల్లోకి ఇస్తున్నది. ఈవెన్ వాస్తవానికి ఇదే కాదండి, ప్రభుత్వము వారికి ఇచ్చేటువంటి గ్రాంట్ల విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ అష్యూరెన్స్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంతానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వట్లేదు. ఇది పెద్ద శోచనీయమైనటువంటి సంఘటన. కాబట్టి ఇది పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలనా యంత్రాంగం యొక్క వైఫల్యంతో కూడా ఈరోజు భూ సంస్కరణల అమలు ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి పాలనా యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కింది స్థాయి అధికారుల, పై స్థాయి అధికారుల, ఎవరైనా సరే వీరందరూ కూడా సమీకృతంగా
పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రామస్తుల కోసం లేదా గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి యొక్క ఈ ఏదైతే ఈ అజ్ఞానం, అదేవిధంగా వీరికి ఉన్నటువంటి ఒక మంచి పరిజ్ఞానం, వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానం కావచ్చు, చట్టాలపైన వాళ్ళకు విషయ పరిజ్ఞానం కావచ్చు, ఇవన్నీ అందించగలిగితే వారు తెలుసుకోగలుగుతారు. సో వాళ్ళకి తెలియజేయడంలో ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అనేది ఫెయిల్ అయింది. సో దీని ఫలితంగా కూడా ఈరోజు భూ సంస్కరణలు వైఫల్యం చెందినాయి. నెక్స్ట్, న్యాయపరమైన అవరోధాలు. న్యాయపరమైన అవరోధాలు చూడండి, కొంతమంది ఈ చట్టాలకు ఉన్నటువంటి కొన్ని లొసుగులని ఆధారంగా చేసుకొని బడా భూస్వాములు ఏం చేస్తారంటే వాళ్ళు కోర్టులకు ఎక్కుతారు. ఇలా కోర్టుకి ఎక్కినప్పుడు సివిల్ కేసుగా అక్కడ నమోదైనప్పుడు ఆ కేసు తేలడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. ఒకవేళ వాడు ఏం చేసినంటే మండలం కోర్టులో వేసింది అనుకోండి, ఇప్పుడు ఒక మెజిస్ట్రేట్లో ఒక మండల స్థాయిలో వేసింది. ఓకేనా, ఒకవేళ కేసు అక్కడ వాడు ఓడిపోయాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు, జిల్లా స్థాయికి పోతాడు. సో ఈ జిల్లా స్థాయిలో ఏం చేస్తాడు, కొన్ని ఇంత కాలం పాటు మస్తు కాలం పాటు అది ఎదురు చూస్తూనే ఉంటుంది. కొంతకాలం చర్చలు నడుస్తూ ఉంటాయి కానీ తుది నిర్ణయం అనేది రాదు. ఒకవేళ అక్కడ వచ్చినా నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేస్తున్నాడు. చూడండి, ఇట్లా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు ఒక లాయర్కి అయ్యేటువంటి ఫీజుల విషయంలో కావచ్చు, వీటి విషయంలో వాడు ఏం చేస్తుంటే వాడు దాన్ని ప్రొలాంగ్ చేసుకోనికి అవకాశం ఉంది. మరి పేదవాడు ఎక్కడ ఎన్ని కోట్లని తిరుగుతాడండి, ఎక్కడన్నా పోతాడు? మరి ఇక్కడ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకుని బడా భూస్వాములు కావచ్చు, అదేవిధంగా వీరందరూ కూడా వారి యొక్క ఆర్థిక శక్తిని రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఎలా పూర్తి స్థాయిలో వాటి యొక్క న్యాయస్థానంలో వాటిని కోర్టుల ద్వారా వారి యొక్క యాజమాన్య హక్కుని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పటివరకు చూడండి, లక్షల కేసులు ఎలా ఇప్పటికి అపరిష్కృతంగా ఉన్నాయి. సరైన పరిష్కారం దొరకని కేసులు ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ. అది అట్లాగే ఉంటాయి, హోల్డ్లో పెట్టేస్తారు. అది అంతకాలం మరి ఓనుకుంటుంది. మరి భూమి యజమాని బడా యజమాని దగ్గర ఉండేది, మరి నిరుపేదవానికి ఏడ నడిచింది, కౌలుదారికి ఏడ ఉపయోగం ఉన్నది. సో ఇలాంటి అంశాల వల్ల భూ సంస్కరణ అమలైనటువంటివి విజయవంతం కాలేదు. నెక్స్ట్, భూమి రికార్డులు అందుబాటులో లేకపోవడం. చూడండి, భూమి రికార్డులు అందుబాటులో లేకపోవడం. మరి భూమి రికార్డు ఏడా అందుబాటులో ఉంటాయి? పటేల్ పట్వార్ వ్యవస్థ మన దగ్గర ఉండే, జమీందారు వ్యవస్థ ఉండే. సో వాళ్ళు రాసిందే రాత, వాళ్ళు గీసిందే గీత, ఇలాంటి పరిస్థితి ఉండే. అయితే చాలా కాలం నుంచి వాళ్ళు దశాబ్దాల తరబడి వాస్తవానికి భూమికి సంబంధించిన రికార్డులు సరిగ్గా మెయింటైన్ చేయలేదు. ఈ రికార్డులు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమైంది, రెవెన్యూ రికార్డు విషయంలో ఒకని పేరు ఇంకోని మీద చేసుడు, ఇంకోని పేరు మీద ఇంకోని పేరు మీద చేసుడు. సో ఇలాంటి ఒక తతంగాలు అనేటువంటి జరిగినాయి. సో ఈ ఫలితంగా రికార్డులు సరిగా లేకపోతే ఏమవుతుంది, ఎవదో భూమి. సో దానికి సంబంధించినటువంటి ఏదో దానికి నకిలీ దస్తావేజులు సృష్టించో, నకిలీ పత్రాలు ఏదో సృష్టించి వాళ్ళు ఏం చేస్తారంటే భూమిని వారి యొక్క హస్తగతం చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా చాలా జరుగుతున్నాయి. మనం అంటుంటాం చాలా వరకు, ఏ భూమి కబ్జాలు చేసి భూదందాలు, భూ కబ్జాలు ఎట్లయితే గిట్టనే అవుతాయి. ఈ రికార్డులు సరిగా లేకపోవడం వల్ల ఏదో నకిలీ పత్రాలు క్రియేట్ చేసుడు, వాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, కథం అయిపోయాడు. అక్కడ నుంచి లీగల్గా అందరికీ నడుస్తున్నాడు, ఒకరి నుంచి అప్పుతూనే ఉంటుంది. అంటే ఇలాంటి ఒక భూ కబ్జాలకు కూడా అవకాశం అనేది ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూమి రికార్డు సరిగా లేకపోవడం అనేది ఒక సమస్య. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గత అధికారులు కూడా ఎవరికి సరైనటువంటి అవగాహన లేదు. సో పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఇది భూమి అనేటువంటి ఏది ఫర్ ఎవర్గా ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా కొన్ని తరాల పాటు భూమి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలను, వివరాలను సరైన రీతిలో పొందుపరచడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల యొక్క విధి. మరి ప్రభుత్వాధికారులు వారి యొక్క విధిని సరిగా నిర్వర్తించకపోవడం, రికార్డులు ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేకపోవడం, అసలు అవి అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు భూ సంస్కరణ అనేటువంటిది అనుకున్నంత విధంగా రావడం లేదు. కాబట్టి ఈ కష్టతరమైన కార్యక్రమం అయిపోతుంది. భూమి ఇవ్వదని చెప్తాం, ఎక్కడానికి పోతాం.
ప్రస్తుతం రైతు బంధాన్ని చూస్తున్నాం, ఎవరికి వస్తుందో మనకు తెలుస్తలేదు. భూమి ఓడో ఎవరికి కథనో ఎవరికి వస్తుందో ఏం అర్థమవుతుంది. సో ఇక పాత రికార్డులు వస్తే వానికే పోయాయి. సో ఇలాంటి అన్ని కూడా దీంట్లో భాగం. ఓకే, నెక్స్ట్ చట్టాలలో వ్యత్యాసాలు. రైట్, చట్టాలలో వ్యత్యాసాలు చూడండి. ఈ వ్యవసాయం అనేటువంటిది మనకి 3 జాబితాలు ఉంటాయండి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని. కేంద్ర జాబితాలో ఉన్న అంశానికి పూర్తి అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర జాబితాలో ఉన్నదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఉమ్మడి జాబితాలో 2 కలిసి తీసుకుంటాయి. అయితే భూమి అనేటువంటి అంశం ఇది పూర్తిగా రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటిది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాలు, ఒక దేశంలో ఒకటే రాష్ట్రం లేదు కదా, ఇన్ని రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క చట్టాలు చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో ఏకీకృత స్వభావం అనేది లేదు. అయితే ఈ ఏకీకృతం చేయడానికి మనకి 2008లో మనకి జాతీయ భూ సంస్కరణల మండలి అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. 2008 వరకు చూడండి, 2008 వరకు కూడా ఏకీకృతమైనటువంటి యొక్క సర్వీసులు, ఏకీకృతమైనటువంటి చట్టాలు లేవు. కానీ తర్వాత భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యొక్క కౌన్సిల్ ద్వారా, ఒక మండలి ద్వారా అక్కడ నుంచి కొంచెం ఏకీకృతంగా మనకు కనిపిస్తుంది. సో చట్టాలలో వ్యత్యాసాలు ఉండడం కూడా ఒక రాష్ట్రం ఒత్తిడి వేసి ఇంకో రాష్ట్రం ఒత్తిడి వేసి, సో అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా ఎట్లా ఫాలో అయితే కావు కదా. సో దీనికోసమే నెక్స్ట్ ఇది ఒక అంశంగా చెప్పవచ్చు. కాబట్టి ఇది కూడా ఒక ఫెయిల్యూర్ కారణం. నెక్స్ట్ పాలనా యంత్రాంగం తీసుకునే తదుపరి చర్యలలో జాప్యం. అంటే అర్థం ఏంటిదంటే, ఇప్పుడు ఏమైనా ఒక చట్టం చేసింది, రైట్, ఆ చట్టం యొక్క అమల్లో ఎంబటే అనుకున్నటువంటి ఫలితాలు రావు, ఎంబటే దాన్ని అమలు చేయరు. అమల్లో కూడా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వ్యవహరించడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఏం చేసి ఒక ప్రకటిత మిగులు ప్రకటించింది, రైట్, ఇన్ని ఎకరాల భూమి మిగులు భూమి ఉంది, మరి మిగులు ఎంబడ పంపవచ్చుగా, పంపదు. సో ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో దానికి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోలేదు. కొంచెం చట్టం ప్రకారం అనుకున్నట్టు తీసుకున్నటువంటి ల్యాండ్ తీసుకుని ప్రభుత్వం తీసుకుంది, మళ్ళీ పోనీ భూమిలో నిరుపేదలకు వచ్చిందంటే ఇంకా పంపించలేదు. చూడండి, మిగులు భూమి ప్రకటించడం, దాన్ని స్వాధీనపరచుకోవడం, పంపిణీ చేయడం, దీని ఒక 3 బాధ్యత. సో ఇందులో ఏది చేయకపోయినా తదుపరి అనేది ఏ అంశం కూడా ఇక్కడ చర్యల్లో జాప్యం అంటే లేటు. దీన్ని ఒక చట్టం తీసుకురావడం, చట్టానికి సంబంధించినటువంటి అమలు చేయడం, రైట్. అదేవిధంగా భూమికి సంబంధించిన చెప్తాం, భూమి ప్రకటించడం, మిగిలిన ఇంత ప్రకటించడం. మరి ప్రకటించడం మిగిలిన భూమిని ఏం చేయాలి, స్వాధీనపరచుకోవాలి. నెక్స్ట్ చర్య, స్వాధీనపరచుకున్న భూమిని ఏం చేయాలి, భూమి లేని నిరుపేదలకు ఏం చేయాలి, పంచాలి. ఇది 3వ చర్య. సో ఈ చర్యలో తీసుకున్నటువంటి చర్యల్లో తీవ్ర జాప్యం వల్ల ఈరోజు ఈ యొక్క భూ సంస్కరణ అమలు అనేటువంటిది ఈరోజు వైఫల్యం చెందింది. సో ఇవి భూ సంస్కరణ అమలుకు వైఫల్యానికి గల కారణం. ఓకే, రాసుకోండి వీడియో పాఠం.